ఎగువ నుంచి భారీగా వరద చేరుకుంటున్న నేపథ్యంలో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తారు అధికారులు. కృష్ణమ్మకు అధికారులు జలహారతి ఇచ్చి నీటిని విడుదల చేశారు. సాగర్ ట్రస్ట్ గేట్ల నుంచి 2 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు ఎగువ నుంచి వరద కొనసాగుతున్న నేపథ్యంలో 10 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయంలో ఇన్ఫ్లో 4 లక్షలు ఉండగా అవుట్ఫ్లో 4.27 లక్షల క్యూసెక్లుగా ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.9 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. అమరావతిలో కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు. వివిధ శాఖలపై కలెక్టర్లతో రివ్యూ చేసిన చంద్రబాబు అధికారులంతా సమయపాలన పాటించాలని సూచించారు. ఏపీ ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని, కూటమి ప్రభుత్వంపై ఆశలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. బుధవారం తుది వాదనలు వింటామని ట్రయల్ కోర్టు తెలిపింది. ఈడీ, సిబిఐ కేసుల్లో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా వేసింది న్యాయస్థానం. వాయనాడ్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. రోజు రోజుకు మృతుల సంఖ్య పెరుగుతూ వెళుతోంది. ఇప్పటికే 387 మృతదేహాలు వెలికితీశారు. గల్లంతైన వారి కోసం శిథిలాల కింద వెతుకుతున్నారు. అయితే ఘటన జరిగి 6 రోజులవ్వడంతో ప్రాణాలతో బయటపడే అవకాశాలు తక్కువే అని అంటున్నారు స్థానికులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేటీపీఎస్లో కూలింగ్ టవర్ కూల్చేశారు. ఏ, బి, సి స్టేషన్లలో టవర్లను నేలమట్టం చేశారు. 50 ఏళ్లు దాటడంతో పాత టవర్లు కూల్చివేశారు. 680 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేశాయి విద్యుత్ టవర్లు. మొత్తం 8 టవర్లను 2 దశల్లో కూల్చివేశారు. మొదట 4 టవర్లు కూల్చివేసిన అధికారులు తర్వాత మరో 4ంటిని ఒకేసారి కూల్చివేశారు. ఫ్రెండ్లీ పోలీస్ అనే పదానికి షాద్నగర్ పోలీసులు తూట్లు పొడిచారు. దళిత మహిళపై పోలీస్ జులుం చూపించారు. మానవత్వం మరిచి ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. దొంగతనం చేశారనే అనుమానంతో తీసుకువెళ్లి 3rd డిగ్రీ ప్రయోగించారు. అభం శుభం తెలియని పసివాడిపై కూడా రాక్షసత్వం ప్రదర్శించారు. దర్యాప్తు చేయాల్సింది పోయి లాఠీలకు పని చెప్పారు. బలహీన వర్గానికి చెందిన మహిళలను చిత్రహింసలు పెట్టారు. షాద్నగర్లో దళిత మహిళపై పోలీసులు 3rd డిగ్రీ ప్రయోగించిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దళిత మహిళపై ఇంత దాష్టికమా? ఇదేనా ఇందిరమ్మ పాలన? ఇదేనా ప్రజాపాలన? దొంగతనం ఒప్పుకోవాలంటూ 3rd డిగ్రీ ప్రయోగిస్తారా? మహిళని కూడా చూడకుండా ఇంత అమానవీయంగా ప్రవర్తిస్తారంటూ ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ సర్కార్ను కేటీఆర్ ఎండగట్టారు. షాద్నగర్లో పోలీసులు దళితులపై దౌర్జన్యం చేయడాన్ని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. అవమానకరంగా దళిత మహిళ ఆమె భర్తను కొట్టారని, తెలంగాణ సీఎంఓ, డీజీపీ పర్యవేక్షణలో పోలీసులు క్రూరంగా ప్రవర్తిస్తున్నారని ట్విట్టర్ ఎక్స్ వేదికగా హరీష్ రావు స్పందించారు. బాపట్ల జిల్లా కోరిసపాడు మండలం మేదరమెట్లలో టీడీపీ నాయకుల అరాచకాలు తారాస్థాయికి చేరాయి. మేదరమెట్లలో సింథటిక్ ఫ్యాక్టరీ వద్దకు టీడీపీ నేతలు వెళ్లి అడ్డుకున్న ఫర్నిచర్ ధ్వంసం చేయడమే గాక అడ్డుకోబోయిన సిబ్బందిపై కూడా దాడి చేశారు. కేజీ బేసిన్ నుంచి చమురు సంస్థలు ఆయిల్, గ్యాస్ తరలిస్తున్నప్పటికీ స్థానికంగా ₹1 ఖర్చు చేయడం లేదని విమర్శించారు ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణ. కాకినాడ జిల్లా గాడిమొగులలో రిలయన్స్ గ్యాస్ పరిశ్రమ వద్ద ఆయన పర్యటించారు. చమురు సంస్థల కార్యకలాపాల వల్ల పెద్ద ప్రళయం కాకినాడ నుంచి కోనసీమకు పొంచి ఉందని జియాలజీ ప్రొఫెసర్లు హెచ్చరిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా గొల్లల కోడేరులో పంచాయతీ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. 5 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదంటూ పంచాయతీ ఆఫీస్ ముందు బైఠాయించి ధర్నా చేశారు. జీతాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ కూడా చేశారు. గత కొన్నేళ్లుగా ఎలక్ట్రీషియన్, ట్యాంక్ వాచర్, కంప్యూటర్ ఆపరేటర్లు, స్లీపర్ విధులు నిర్వర్తిస్తున్నామని, కొందరు కావాలనే జీతాలు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని వాపోయారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అంబేద్కర్ సెంటర్ వద్ద ఎస్సీ వర్గీకరణ పోరాట వ్యతిరేక సంఘం ఆధ్వర్యంలో నిరసనలు నిర్వహించారు. ఈ నిరసనలో దళితులు భారీగా పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని, సుప్రీంకోర్టు ఏకపక్ష నిర్ణయం దారుణమని అన్నారు. ఆగస్టు 21న దేశవ్యాప్తంగా జరిగే సమ్మెను అందరూ జయప్రదం చేయాలని కోరారు. విశాఖలోని గీతం వైద్యుల నిర్లక్ష్యంతో వ్యక్తి మృతి చెందాడంటూ కుటుంబీకులు ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన భర్త చనిపోయాడని భార్య ఝాన్సీ ఆరోపించారు. హాస్పిటల్ ముందు మృతుని భార్య, కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. మరణానికి కారణమైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా పరశురాంపురం గ్రామానికి చెందిన రిటైర్డ్ బీఎస్ఎఫ్ ఉద్యోగి చేబుదోల రాజు మరణించిన సునకానికి ఖననం చేసి దినకర్మ చేశారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న టైసన్ అనే డాగ్ మరణించడంతో బంధువులు, మిత్రులు, గ్రామ ప్రజలందరినీ పిలిచి కర్మకాండలు చేశారు.
సీతంపేట రోడ్లోని తన కుటీరంలో 50 శునకాలకు ప్రతిరోజు ఆహారం పెడుతున్నారు రాజు. తిరుమల వెంకటేశ్వర స్వామివారికి ఈ నెలలో 2 సార్లు గరుడ వాహన సేవ జరిగింది. ఆగస్టు 9న గరుడ పంచమి, 19న శ్రావణ పౌర్ణమి పర్వదినాల సందర్భంగా శ్రీ మలయప్ప స్వామివారు గరుడ వాహనంపై విహరించనున్నారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు శ్రీవారు గరుడ వాహనంపై పురవీధుల్లో విహరించనున్నారు. తెలంగాణకు అత్యధిక పెట్టుబడులు తీసుకురావడంలో భాగస్వాములు కావాలని సీఎం రేవంత్ రెడ్డి అమెరికాలోని తెలుగు రాష్ట్రాల ప్రవాసులకు పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో భాగంగా ఎన్ఆర్ఐలతో సమావేశమయ్యారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని సమ్మిళిత ఆర్థిక వృద్ధిని వేగంగా సాధించే కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పారిశ్రామిక విధానం తీసుకొస్తుందన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ కార్యాలయాల కూల్చివేతలపై వివాదం షురూ అయింది. నల్గొండలో బీఆర్ఎస్ కార్యాలయం కూల్చాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాలు జారీ చేయడంతో బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అనుమతులు లేకుండా ప్రభుత్వ స్థలాల్లో బీఆర్ఎస్ కార్యాలయం నిర్మించాలని, వెంటనే తొలగించాలని కోమటిరెడ్డి ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ కార్యాలయాలు కూడా కూల్చే పనిలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే బీఆర్ఎస్ కార్యాలయాల జోలికొస్తే ఊరుకునేది లేదని, తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. తెలంగాణలో డ్రగ్స్ కట్టడికి పోలీసులు కొత్త యాక్షన్ ప్లాన్కు సిద్ధమవుతున్నారు. ఇకపై డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల మాదిరిగానే డ్రగ్ టెస్టులు నిర్వహించాలని నిర్ణయించిన పోలీసులు పబ్స్, క్లబ్స్, స్కూల్స్, ఈవెంట్స్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టి డ్రగ్ టెస్టులు నిర్వహించనున్నారు. డ్రగ్స్ తీసుకున్న వారి శరీరంలో 3 నెలల పాటు డ్రగ్స్ ఆనవాళ్లు ఉండే అవకాశం ఉండడంతో డ్రగ్ టెస్ట్ కిట్లతో ఈజీగా గుర్తించే అవకాశం ఉంటుంది. అనంతరం డ్రగ్స్ లింకును ఛేదించడంతో పాటు డ్రగ్స్ తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ప్లాన్ చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తును వేగవంతం చేశారు పోలీసులు. ప్రధాన నిందితులైన ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. వారిని విదేశాల నుంచి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అమెరికాలో ఉన్న నిందితులకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసేందుకు ఇంటర్పోల్తో సంప్రదింపులు కూడా జరుపుతున్నారు. భారత్, అమెరికా మధ్య నేరస్తుల అప్పగింత ఒప్పందం ప్రకారం నిందితులను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అటు ఈ కేసులో మరికొందరికి త్వరలోనే నోటీసులు ఇచ్చి విచారణకు పిలువనుంది దర్యాప్తు బృందం. తెలంగాణలో పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో విధులు నిర్వహించే ఎలక్ట్రికల్ విభాగం ఈఈ రామారావుపై సస్పెన్షన్ వేటు పడింది. ఆలయంలో 12 మంది అవుట్సోర్సింగ్ సిబ్బందిని ఆలయ అధికారులకు తెలియకుండా అక్రమంగా నియమించినందుకు సస్పెండ్ చేశారు ఈవో భాస్కర్ రావు. 3 నెలలుగా అనుమతి లేకుండా నియమించిన 12 మంది అవుట్సోర్సింగ్ సిబ్బందికి జీతాలు దేవస్థానం నుంచి ఇస్తూ అక్రమాలకు పాల్పడ్డట్టుగా ఈ రామారావుపై ఆరోపణలున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నేతన్నలు చేపట్టిన నిరసన దీక్షలు విరమించారు. నేతన్నల సమస్యలపై ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, సెస్ చైర్మన్ రామారావు, కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో చర్చించారు. నేతన్నల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా ఇవ్వడంతో దీక్ష విరమించారు. అగ్రిగోల్డ్ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా గోదావరికని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. పట్టణ చౌరాస్తాలో బాధితులు నిరసన కార్యక్రమం చేసి అగ్రిగోల్డ్ యాజమాన్యం దిష్టిబొమ్మను దహనం చేశారు. గతంలో అగ్రిగోల్డ్ పెట్టిన డబ్బులను తిరిగి చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలివేరు గ్రామ పంచాయతీ పరిధిలోని లింగాల కాలనీకి చెందిన గిరిజనులపై అటవీ శాఖ అధికారులు దాడులు ఆపాలని ఏఐటిఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. పోడుకొట్టిన గిరిజనులకు అటవీ హక్కుల చట్టం ప్రకారం సాగు భూములకు పట్టాలు ఇవ్వాలన్నారు. చిత్తూరు జిల్లా కార్వేటి నగరం మండలం పద్మసరస్సు గిరిజన కాలనీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 2 బైకులు ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా 2కి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిజామాబాద్ జిల్లా శివాజీనగర్లో ఐటీఐ వద్ద ఓ ఇంట్లోకి కారు దూసుకువెళ్లింది. ఈ ఘటనలో ఇంటి గోడ ధ్వంసమైంది. ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. భారీ శబ్దం రావడంతో భయాందోళనకు గురయ్యారు స్థానికులు. అతివేగం, ర్యాష్ డ్రైవింగ్ కారణమని కేసు నమోదు చేశారు పోలీసులు. హైదరాబాద్ జిల్లెలగూడలో బాలుడు అదృశ్యం కలకలం రేపుతోంది. ట్యూషన్ కని వెళ్లిన బాలుడిని దుండగుడు బైక్పై తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా హైదరాబాద్లో మైనర్లు కార్లు నడుపుతూనే ఉన్నారు. తాజాగా ట్యాంక్ బండ్పై ఓ మైనర్ వేగంగా కారు నడుపుతూ ట్యాంక్ బండ్పై డివైడర్ని ఢీకొట్టాడు. ప్రమాద సమయంలో కారులో 5 మంది మైనర్లు ఉన్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. ప్రత్యక్ష సాక్షులు వెంబడిస్తారనే భయంతో మరోసారి వేగంగా కారు నడుపుతూ వెళ్లి ప్రసాద్ ఐమాక్స్ వద్ద మరో డివైడర్ను ఢీకొట్టాడు. ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో వారంతా ప్రాణాలతో బయటపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మైనర్స్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
మూడో శ్రావణ సోమవారం సందర్భంగా కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు అర్చకులు. స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి అభిషేకం చేశారు. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. మూడో శ్రావణ సోమవారం కావడంతో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రత్యేక అలంకరణలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. మధ్యప్రదేశ్లో భారీ వర్షాలు పడుతున్నాయి. మండల వరదలు పోటెత్తడంతో వాగులు పొంగిపొర్లుతున్నాయి. నర్మదా నదికి వరద ఉధృతి పెరగడంతో తీర ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. మండల వద్ద బ్రిడ్జిని ఆనుకుని నీరు ప్రవహిస్తోంది. భారీ వర్షాలతో వారణాసిలో గంగానది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. గంగానదికి వరద పోటెత్తడంతో స్నానఘాట్ల వద్ద భక్తులకు ఎవరినూ అనుమతించడం లేదు. హిమాచల్ ప్రదేశ్లో కుంభవృష్టి కారణంగా అతలాకుతలమైన ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 3 జిల్లాల్లో అతి భారీ వర్షాల కారణంగా జరిగిన బీభత్సంలో మృతుల సంఖ్య 13కు చేరుకుంది. మరో 40 మంది ఆచూకీ ఇంకా లభించాల్సి ఉంది. మండి, సిమ్లా జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు శిథిలాల కింద గాలింపు కొనసాగిస్తున్నాయి. నిన్న 4 మృతదేహాలను వెలికితీశారు. ప్రస్తుతం సట్లెజ్ నది ప్రవాహం తగ్గడంతో గాలింపు ముమ్మరం చేశారు. మధ్యప్రదేశ్లోని హర్దా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరద పోటెత్తుతూ ఉండడంతో జిల్లాలోని స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. బీహార్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. జహనాబాద్లోని జిల్లాలో పలు ప్రాంతాల్లో వాగులు పొంగిపొర్లుతున్నాయి. భారీ వరదలతో మీర్జాపూర్ వద్ద ఫల్గూన్ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మోడన్గంజ్ వెళ్లే రహదారి బ్లాక్ కావడంతో ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్యారిస్ ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు జైత్ర యాత్ర కొనసాగుతోంది. ఉత్కంఠగా జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో గ్రేట్ బ్రిటన్పై అద్భుత విజయం సాధించి సెమీస్లోకి దూసుకువెళ్లింది. బ్రిటన్తో మ్యాచ్ మొదట 1-1తో సమం కాగా ఆ తర్వాత నిర్వహించిన పెనాల్టీ షూటౌట్లో 4-2 తేడాతో భారత జట్టు విజయం సాధించింది. ప్యారిస్ ఒలింపిక్స్లో బ్యాడ్మింటన్ విభాగంలో ఇవాళ కాంస్య పథకం కోసం పోరు జరగనుంది. మలేషియా షట్లర్ లీ జియాతో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు లక్ష్య సేన్ తలపడనున్నాడు. సాయంత్రం 6 గంటలకు మ్యాచ్ జరగనుంది. అమెరికాలో మాంద్యం భయంతో ఆసియా స్టాక్ మార్కెట్లు ఇవాళ కుప్పకూలిపోయాయి. సెన్సెక్స్ 2500 పాయింట్లకు పైగా నష్టంతో కొనసాగుతుండగా నిఫ్టీ 600 పాయింట్లకు పైగా నష్టంతో ట్రేడ్ అవుతోంది. టోక్యో మార్కెట్ 10%, దక్షిణ కొరియా మార్కెట్ 8%, తైవాన్ మార్కెట్ 8% నష్టాల్లో కొనసాగుతున్నాయి.